మరి ఇంకొక క్వికీ సెషన్లో మనం బంగాళాదుంపని క్రిస్పీగా చేసుకొని దాన్ని మయోనైస్తో తింటే చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాం. మరి ఇది చేయడం కోసం ముందు కొంచెం అంతా కార్న్ఫ్లవరు అలాగే మైదా ఈ రెండింటిని కలిపేసి కొంచెం థిక్గా బ్యాటర్ తయారు చేసుకుందాం. మరి ఈ థిక్గా బ్యాటర్ చేసుకొని దీంట్లో మనం బంగాళదుంపల్ని ముంచి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకొని నీళ్లు పోసి థిక్గా తయారు చేసుకొని రెడీగా ఉంచుకుందాం. మరి ఈ బంగాళదుంపల్ని మనం ఉడకపెట్టుకున్నాం. చిన్న చిన్న బంగాళదుంప వీటిని మనం ఇలా చేతిలో పెట్టుకొని లైట్గా ఇలా క్రష్ చేసుకుందాం. ఇలా క్రష్ చేసుకొని తర్వాత బ్యాటర్ మీద వేసి ఫ్రై చేస్తే బ్రహ్మాండంగా క్రిస్పీగా ఉంటాయి. ఈ బంగాళదుంపలు కొంచెం ఓవర్గా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇందులో వేసి కలపట్లేదు. దీనిపైనే ఈ పేస్ట్ వేసేసి దాన్ని కోట్ చేసి ఫ్రై చేసుకుందాం. దీనిపైనే మనం ఇవన్నీ ఈ బ్యాటర్ అంతా పోసేసుకుందాం. అప్పుడు దీని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే భలే క్రిస్పీగా వచ్చేస్తాయి. రెడీ. ఇప్పుడు వేడి నూనెలో ఫ్రై చేసుకోవడమే. మరి ఈ బంగాళదుంప ముక్కల్ని మనం వేడి నూనెలో చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత దీన్ని ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. మరి ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. మరి సాస్ కూడా రెడీ చేసేసుకుందామా. మైనైజ్ ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం టమాటో కెచప్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, కొంచెం చిల్లీ పౌడరు అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ బంగాళదుంప ఎలాగో క్రంచీగా ఉంటుంది, కానీ మనం ఈ ఉల్లిపాయలు కూడా క్రంచీగా ఉంటే భలేగా ఉంటుంది. సో ఇది కూడా వేసేసుకుందాం. మరి ఈ బంగాళదుంప ఫ్రై అయిన వెంటనే మనం ఇది సర్వ్ చేసేస్తే దీంతో మిక్స్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ బంగాళదుంపలు చూడండి, పేపర్ టవల్ మీద తీసుకోండి. మరి ఇంతగా కూడా కార్న్ఫ్లవర్ వేయక్కర్లేదు. అసలు కార్న్ఫ్లవర్ వేయకపోయినా బాగానే ఉంటుంది అంటారు, కానీ నేను కొంచెం ఇలా వేస్తాను. చూడండి చక్కగా క్రంచీగా ఉన్నాయి. కొంచెం చల్లారగానే ఈ మైనైజ్లో వేసేసి మనం వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూడండి చేయడం ఎంతో ఈజీ. మరి క్రంచీగా ఉల్లిపాయలు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే ఇంటికి ఎవరు వచ్చినప్పుడు జస్ట్ బంగాళదుంప కొంచెం ఫ్రై చేసి దానిపైన మీరు ఏం కూడా వేయకండి, కార్న్ కూడా వేయకండి, ఒట్టి బంగాళదుంప కూడా ఫ్రై చేసుకొని దానిపైన ఈ చెప్పినట్టు మైనైజ్ ఉల్లిపాయలు వేసుకుంటే అదిరిపోతుంది. ట్రై చేయండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కరకరలాడుతూ సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.